అని కూడా క్రమంగా పాటించి సాయంత్రం తిరువిధి ఉత్సవంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. ఈ యొక్క స్వామికి వేదమూర్తుల సమక్షంలో కళ్యాణం పూర్తయిన తర్వాత వేద మంత్రాలు 4 వేదాలు అంటారు మనం. ఆ 4 వేద మంత్రాన్ని ఉచ్చరించుకున్నాం. ఇప్పటి వరకు కూడా జరిగిన సభ వేద సభ. అటువంటి వేదాల్లో ఒక మంత్రాన్ని వారికి విన్నవించుకున్నాం. వారి కళ్యాణ పూర్తి కావాలని స్వామికి చెవులో వేస్తామన్నమాట. మేళ తాళ వేదాలు అన్నీ కూడా స్వామికి అత్యంత ప్రీతికరమైన. ఇలా చెప్తే ఈ జనరేషన్కి అర్థం కాదు. ఎలా చెప్పాలంటే సౌండ్ థెరపీ. వింటున్నారు అందరూ? సౌండ్ థెరపీ. ఇప్పుడు ఎవరైతే కొత్తగా స్కూలింగ్స్ కాలేజీలో ఉన్నారో వాళ్ళకి యూట్యూబ్ తెలిస్తే అర్థమవుతుంది. సౌండ్ థెరపీ అని కొన్ని వేవ్ లెన్స్లో ఆ సౌండ్ థెరపీని యూజ్ చేస్తే కొన్ని నర్వ్స్ యాక్టివేట్ అయ్యి తద్వారా రోగాలు పోతాయి. ఇది ఢిల్లీలో కూడా ప్రూవ్ అయింది. మొన్న ఆ యొక్క మహామృత్యుంజయ యాగం చేసి అక్కడ ఒక 20 కిలోమీటర్ల దూరంలో చేసి దాని తాలూకు ప్రసాదాలన్నీ ఇస్తే కోమాలో ఉన్న వాళ్ళు బయటకు వచ్చారు. అందుకే ఆరోగ్యం బాగాలేదు అన్నప్పుడు అందరూ ఏం చేస్తారు? ఆరోగ్యం బాగా పూజలు చేసుకోండి అంటారు. పూజలు మళ్ళీ ఏంటి అంటే ఇన్నాళ్ళ తర్వాత ప్రూవ్ అయింది. అంటే పూజలు కూడా చేస్తే తద్వారా శక్తి ఆ నరాల వ్యవస్థ ద్వారా వచ్చి మంచిగా అవుతుంది, మంచిగా అవుతారు అని కూడా తెలిసింది. ఎందుకు 20 కిలోమీటర్ల దూరంలో చేయాలి అంటే అక్కడ ఉండేటువంటి హాస్పిటల్ దగ్గర ఉండేటువంటి భూమి యోగ్యం కాదు అక్కడ దగ్గరలో ఉండేది. ఎందుకంటే ఎవరైనా ఇది అవుతుంటారు, అట్లా ఇక్కడ నెగిటివిటీ ఉంటుంది. మేము అక్కడే మాలాంటి స్వాములు హోమం చేస్తే ఫస్ట్ ఆ నెగిటివిటీ పోవడానికి టైం పడుతుంది, ఫలితం రాదు. కాబట్టి 20 కిలోమీటర్ల దూరంలో. ఈ విషయాన్నే రామాయణంలో కూడా మనకు అరణ్యకాండలో తెలుస్తుంది. అగస్త్య మహాముని ఆశ్రమం దగ్గర కొంత కిలోమీటర్ల వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పులి జింకని వేటాడడానికి వచ్చినా కూడా ఆ రేడియస్ లోపలికి రాగానే వదిలిపెట్టేదట. క్రూర మృగంగా కాకుండా సాత్వికమైనటువంటి మృగంగా ప్రవర్తించేదట. మళ్ళీ అది దాటి వస్తే వేటాడేదట. కాబట్టి ఆ ఎక్కడైతే పూజాధికారులు బాగా జరిగాయో ఆ కొంచెం ప్రెమిసెస్ వరకు అంతా కూడా పాజిటివిటీ అందుకే ఉంటుంది. కనుక ఈ విధమైనటువంటి వేద మంత్ర సభ చేసి స్వామికి ఇక కళ్యాణ మూర్తికి మనము భక్తి చేసుకున్నాం. ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే బియ్యాలు అవి తెచ్చారో అవన్నీ కూడా సక్రమంగా స్వామి చెప్పే విధంగా అవుతూ ఉంటాయి. దాన్ని అన్ని కూడా పాటించాలి. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు పల్లకి సేవ ఉంటుంది. అయిన తర్వాత పల్లకి సేవ ఉంటుంది. ఇక్కడ నుంచి చివరి వరకు సాయంత్రం రథోత్సవం ఉంటుంది. మొత్తము ఎవరైతే కళ్యాణంలో కూర్చున్న దంపతులు ఉన్నారో వాళ్ళు అక్షర మనకు ఒక్కరుగా వచ్చి అక్షర